వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గౌరీ ఫ్రమ్ గోదావరి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఈ రోజు అయితే ఫుల్ వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తాను. సో ఎండ్ వరకు అయితే చూసేయండి. ఈ రోజు మా మదర్ అయితే ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేచి మొత్తం ఇంటి పని వంట పని అన్నీ కూడా చేస్తారు. మా ఫాదర్ వాళ్ళ ఎర్లీగా వెళ్ళాలి, క్యారేజ్ ప్రిపేర్ చేసామంటే చేస్తారనమాట. సో సో కొత్తిమీర టమాటా చట్నీ చేస్తున్నారు అనమాట. అంటే ఇప్పుడు టిఫిన్స్ ఏం లేవు, ముందు ముందు చేసుకుంటే యూజ్ అవుతుందని ప్రిపేర్ చేసి స్టోర్ చేస్తున్నారు. ఇంక ఈరోజు టిఫిన్ అయితే ఏం లేదు, పెరుగన్నమే తినేయాలన్నమాట. ఇప్పుడే మా విన్ను వచ్చిందనమాట. ఇదిగో ఏం తింటున్నారు? సరిగ్గా కూర్చో ఫ్రెండ్స్. కాయ చెప్పు. అలారా 2 రకాల కేకులు తెచ్చుకున్నారు. చూడు ఎలా పడిపోయిందో. ప్లేట్ ఇవ్వమ్మా. కూల్ కేకా? ప్లేట్ ఇవ్వనా? బాగా ఎడుతున్నారంట, ఇద్దరిని హ్యాండిల్ చేయలేకపోతుందని మా విన్నోని ఇక్కడ పంపించింది. కాసేపు చూడండి, నేను అలాగో వస్తాను కదా, షాపింగ్కి వెళ్ళాలి, తర్వాత తీసుకెళ్ళిపోతాను అని చెప్పి పంపించింది. ఇంకా 11:20 అయిపోతుంది, 11:30 అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఇంక పెరుగన్నం తినేయాలి. టిఫిన్స్ అయితే ఏం లేవు. ఇంక ఈరోజు మార్నింగ్ అయితే ఒక గుడ్ న్యూస్ అయితే విన్నాము. అంటే 1 month బ్యాక్ మా బావగారిది బైక్ ఎవరో తీసుకెళ్ళిపోయారు, దొంగలించేశారు. అది ఈరోజు దొరికిందని చెప్పి మార్నింగ్ కాల్ వచ్చిందనమాట. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. ఎందుకంటే పాపం బండి లేక చాలా ఇబ్బంది పడిపోయేవారు. వర్క్కి వెళ్ళాలన్నా ఏమైనా చిన్న పనులు చేయాలన్నా చేతిలో బండి లేకపోతే కష్టం కదా. ఇంక ఈరోజు దొరికేసరికి చాలా హ్యాపీ ఫీల్ అయ్యామన్నమాట. ఇంక దొరకదు అని హోప్ వదిలేసుకున్న టైంకి ఎన్ని రోజులు అయిందంటే కరెక్ట్గా ఈ రోజుకి నెల అయ్యింది. 29న పోయిందని న్యూస్ వచ్చింది. మళ్ళీ 29వ తారీఖున దొరికింది ఇలాగా అని న్యూస్ వచ్చిందనమాట. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. నిజంగా మన కష్టం ఎక్కడికే పోదు, మన కష్టార్జితం అయితే మనకి ఎప్పటికైనా దొరుకుతుందని అనిపించింది అనమాట. మొత్తానికి బండి దొరికేసింది. చాలా హ్యాపీగా అయితే ఉన్నారు మా బాబు. కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నప్పుడు ఇలా అయ్యిందని చాలా బాధపడ్డారు. సో ఈరోజు ఇలా దొరికేసరికి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారనమాట. చూడండి, ఈరోజు ఒక కామెడీ కూడా జరిగింది. అదేంటో చెప్తాను. ఇద్దరికే చెరో కేక్ ఇప్పించారు, అయినా కానీ ఒక్కరి కేక్ కోసం ఒకరు కొట్టేసుకుంటున్నారు. ఏంటమ్మా అలాంటి కోనేమనా ఇస్తాను. స్పూన్ కోసం గొడవ. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, ఈ డబ్బా చూసారా? మా మదర్ చేసిన పనికి ఇది అష్టవంకరలు అయిపోయింది. సో ఏంటంటే ప్లాస్కొని వేడి నీళ్ళు వేసి కడిగి ఆ నీళ్ళు ఇందులో పోస్తారండి. ఇవి షింక్లో ఉన్నాయన్నమాట, థామసన్ గిన్నెల్లో. తను ఏం చేసిందంటే ప్లాస్కో కడిగేసి వేడి నీళ్ళు ఇందులో వేయగానే ఇది ఇలా అయిపోయింది. ఇదేంటిది ఇలా అయిపోయింది వేడి నీళ్ళుగా అనుకోండి. ఇంతకే దీని అసలుదే ఎలా ఉంటుందో చూపిస్తాను. అంటే ఇటువంటి మేము 2 మోడల్స్ కొన్నామన్నమాట డబ్బాలు. ఇలా ఉండే డబ్బా అలా అయిపోయింది ఫ్రెండ్స్. ఒక్కొక్క ప్లాస్టిక్ ఉండవు అనమాట, వేడి నీళ్ళకి అలా అయిపోయింది, చట్లు పడిపోయింది. చూసుకోకుండా వేసేసాను. చూసుకోలేదు వచ్చాను, అయినా ఇలా అయిపోతుంది అని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. డబ్బా చూడడానికి ఏమో చాలా స్ట్రాంగ్గా ఉంది, హాట్ వాటర్కి ఇలా అయిపోయింది. ఇంకా పచ్చడి తాలింపు పెట్టేస్తుంది. ఇంకా ఇది నంచుకొని ఇంకా పెరుగన్నం తినేయడమే. ఇంకా ఇప్పుడే నేను భోజనం అయితే చేస్తాను, పెరుగన్నం. ఇంకా మా అక్క ఫోన్ చేసి ఇలా ఫీవర్గా ఉన్నదని చెప్పిందని. సరే ఇంకా అలాగా క్లినిక్కి తీసుకెళ్ళి నుంచి ఇంటికి తీసుకొద్దాము, హెల్త్ బాగోలేదని చెప్పి మా మదర్ అయితే ఇప్పుడే వెళ్ళారనమాట. సో చూడండి, గంట నుంచి తింటున్నారు ఆ కేకే. నేను అన్నం కూడా తినేసాను, వాళ్ళు మాత్రం కేక్ తినడం మాత్రం అవ్వలేదు. మొత్తం పీస్ కింద చేసి వాళ్ళ ఇష్టమా ఇంకా. సో వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూసాను ఫ్రెండ్స్. టుడే ఈరోజు మొత్తం కూడా నేను
బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటాను, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. ఇంకా టైం అయితే 2 దాటిపోయింది, 2:15 అయింది. సో పైన ఎండబెట్టిన పప్పు అంతా చూసారు కదా ఎలా జల్లేసి, అవి పావురాలు తినేసాయి ఏంటో తెలియదు, కానీ 1/2 కేజీ పైన పప్పు ఎండబెట్టింది అమ్మ. అది తీసుకొచ్చేద్దామని వెళ్తే ఏమీ లేదు, ఇంత కొద్దిగా ఉన్నాయి అంతే, మొత్తం అన్నీ జల్లేసాయి. ఏంటో మొత్తం 1/2 కేజీ పైన. శనగపప్పు అయితే అస్సలు లేదు, మినపప్పు కొద్దిగా ఉన్నది, శనగపప్పు కూడా ఆరబెట్టిందంట, అవి అయితే అస్సలు లేవు. ఇంకేం చేస్తాం, ఇంకా తినేసినట్టు ఉన్నాయి. ఇంకొకటి వచ్చేసి అయితే లంచ్ అయితే చేస్తున్నాం, చెప్పాం కదా శనగపప్పు కర్రీ చేసింది, పచ్చెనగపప్పు కర్రీ. అండ్ సో ఇది బీరకాయ మిల్ మేకర్లో, సో ఈ కాంబినేషన్లో కూడా వండుకుంటారు. మా మదర్ ఓన్లీ పచ్చెనగపప్పు కర్రీ చేసిందంట, టేస్ట్ కూడా బాగుంది అంటుంది, చూద్దాం. సో మార్నింగ్ పచ్చడి చేసింది కదా, కొత్తిమీర టమాటో పచ్చడి, అది తీసుకురమ్మన్నాను. దాంతోనే దీంతో కొద్దిగా తినేస్తే ఇంకా ఇప్పుడు లంచ్ అయితే అయిపోతుంది. సో మా అక్కకైతే కొద్దిగా ఎక్కువగానే ఉంది, కాఫీ తాగి మెడిసిన్ వేసుకొని పడుకుంది. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేస్తే మళ్ళీ నిద్ర వచ్చేస్తుంది కదా, పడుకుంటే మళ్ళీ జ్వరం వచ్చేద్దని ఇంకా ఏం పెట్టద్దు అన్నారు, పడుకుంది అన్నమాట. చూడండి, అక్కడే ఆడుకొని అక్కడే పడుకుంటుంది. ఇక సో ఇది వచ్చేసి ఈవినింగ్ అండి, 1 అవర్లో వస్తానని మా సిస్టర్ ఈవినింగ్ వచ్చింది. ఇంకా తను రాగానే మా బన్నుబాబుకి రేపు పేరు పెడుతున్నాం కదా, దానికి సంబంధించిన షాపింగ్ చేయడం కోసం మా సిస్టర్ మా మదర్ వెళ్ళారు. నేను ఇంట్లోనే ఉన్నాను, పిల్లలతోని షాపింగ్కి వెళ్తే వాళ్ళు చేయనివ్వరు కదా అని చెప్పి నేను వాళ్ళని చూసుకొని ఇంట్లోనే ఉన్నాను. సో ఇది మొత్తం కూడా మా సిస్టర్ తీసిందనమాట అక్కడ వీడియో. రేపటి డెకరేషన్కి కావాల్సినవన్నీ తీసుకుంది, బెలూన్స్, లెటర్స్, అలాగే పూజకి కావాల్సినవన్నీ కూడా తీసుకురావడం అయితే జరిగింది. సో పూజ సామాగ్రి, ఈ బాల్స్ వచ్చేసి తలంబ్రాల బాల్స్ ఏదో డెకరేషన్ చేస్తుందంట రేపు పొద్దున్న. రేపటి వ్లాగ్ అయితే అసలు మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్, బాగుంటుంది. సో వెయిట్ చేయండి. సో మా బన్నుకి ఏం పేరు పెట్టాము ఏంటి అన్నీ కూడా నేను ఆ వ్లాగ్లో మీకు షేర్ చేస్తాను. సో ఎలా సెలబ్రేట్ చేసాము అన్నీ కూడా. సో ఈ బాక్సెస్ వచ్చి రేపు వచ్చే వాళ్ళకి ఇవ్వడం కోసమని తీసుకున్నది. నేను ఇక్కడ వీడియో తీసుకుంటుంటే మా బన్ను చూడండి ఎలా నా వైపు ఎలా చూస్తున్నాడో. ఇంకొచ్చేసి మా మదర్ టిఫిన్ ప్రిపేర్ చేసేస్తున్నారు. ఈవినింగ్ వచ్చి ఇడ్లీ ప్రిపేర్ చేసేస్తున్నారు, ఎందుకంటే ఎవరికి హెల్త్ అన్నది బాగాలేదు, అందుకని టిఫిన్ వేసేసుకోవచ్చు, రైస్ ఏమో వద్దనేసి ఇడ్లీ పిండి తెప్పించేసింది అనమాట. ఎలాగో మార్నింగ్ కొత్తిమీర చట్నీ ఉంది కదా, కొత్తిమీర టమాటా చట్నీ అది ఉన్నది కదని. ఈలోపు మా ఫాదర్ వాళ్ళు వచ్చారు వర్క్ నుంచి, వాళ్ళకి ఇంకా టీ ఇచ్చేసి వాళ్ళకి కావాల్సినవి చూసుకొని వెంటనే ఇంకా టిఫిన్ అయితే ప్రిపేర్ చేసేసింది. సో మేము అందరం కూడా టిఫిన్ చేసేసాము, ఎవరింటికి వాళ్ళు అయితే వెళ్ళిపోయారనమాట. వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. ఇంకా టిఫిన్ చేసి మా అక్క వాళ్ళు అయితే వెళ్ళిపోయారు. ఇప్పుడే మా జానుని నిద్రపుచ్చి వెళ్ళిందనమాట, ఎందుకంటే పడుకుంటే వెళ్ళనివ్వదని ఇప్పుడు దాకా ఉండి ఇప్పుడే వెళ్ళిపోయారు టిఫిన్ చేసి. ఇంకా ఇక్కడితో అయితే వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ రేపటి వ్లాగ్లో అయితే మీట్ అవుదాం. కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి, కామెంట్ పెట్టడం అయితే మర్చిపోద్దు. బాయ్.